నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు తనిఖీలు. సాధారణ ప్రయాణికుల బస్సులోనే విమానం వరకు వెళ్లిన మాజీ సీఎం. కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు. కేబినెట్ భేటీయే కారణమన్న సీఎంఓ అధికారులు. మాజీ సీఎం చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు. పసుపు కుంకుమ పేరిట ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న పిటిషనర్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్ట్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు, చంద్రబాబు వాహనాన్ని ఎయిర్పోర్ట్లోకి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును తనిఖీ చేయడం గమనార్హం. ఎయిర్పోర్ట్ నుంచి విమానం వరకు ప్రయాణికుల బస్సులోనే బాబు వెళ్లారు. అయితే వీఐపీ Z+ భద్రత ఉన్న చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక వాహనం కేటాయించలేదు. రాష్ట్రంలోనూ చంద్రబాబు కాన్వాయ్పై పైలట్ క్లియరెన్స్ తొలగించారు. ట్రాఫిక్లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతా పరంగా శ్రేయస్కరం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎయిర్పోర్ట్ లోపల మొత్తం CISF, బయట ఏపీ పోలీసుల ఆధీనంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు పౌర విమానయాన శాఖ అధికారులు కానీ ఇంతవరకు స్పందించలేదు. టీడీపీ అధినేత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ సిబ్బంది తనిఖీ చేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. ఈ విషయంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. చంద్రబాబు విషయంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది వ్యవహరించిన తీరును తప్పుబట్టిన ఆయన చంద్రబాబు భద్రతను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వీఐపీ Z+ భద్రత ఉన్న చంద్రబాబుకు ఎయిర్పోర్ట్లో ప్రత్యేక వాహనాన్ని కేటాయించకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేసిన చినరాజప్ప ప్రయాణికుల బస్సులో చంద్రబాబును పంపడం సరికాదన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ నెల 15, 16, 17న సన్యాసికారి దీక్ష ఏర్పాటు చేస్తున్నట్లు జగద్గురు శంకరాచార్య స్వరూప నందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఈ ఉత్తరాధికార బాధ్యతలను కిరణ్ కుమార్కు అప్పజెప్పానన్నారు. శుక్రవారం నాడు ఇంద్రకిలాద్రిపై దుర్గమ్మ అమ్మవారిని స్వరూప నందేంద్ర దర్శించుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో ఆలయ ఈవో కోటీశ్వరమ్మ స్వాగతం పలికారు. స్వరూప నందేంద్ర అమ్మవారి దర్శనాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణు, జోగి రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ దగ్గర నుండి పర్యవేక్షించారు. కాగా అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలను స్వామివారికి అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన స్వరూప నందేంద్ర దేవాలయ భూములు, వ్యవస్థలు, టీటీడీలో ఆగడాలపై పోరాటం చేసిన ఏకైక పీఠం విశాఖ పీఠం మాత్రమేనన్నారు. లోక కళ్యాణార్థం సన్యాసికారి కార్యక్రమం చేస్తున్నామని, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని సన్యాసి దీక్ష చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మాజీ సీఎం చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వం నిధులు వినియోగించారని బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాల పేరుతో ఓటర్లను ప్రభావితం చేశారని పిటిషన్ పేర్కొన్నారు. చంద్రబాబు సొంత ఖర్చుల కింద నిధులను వసూలు చేయాలని కోరారు. అన్పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్పై ఈ నెల 18న విచారణ జరగనుంది. మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో రాజకీయ లబ్ధి కోసం ధర్మ పోరాట దీక్ష పేరుతో సభ నిర్వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వి సూర్యనారాయణరాజు పిటిషన్ దాఖలు వేశారు. దీనిపై గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా విచారణకు హాజరైన అడ్వకేటర్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని 2 వారాలు గడువు కావాలన్నారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయినట్లు తెలిసింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరు కావడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇక దీనిపై శనివారం ఉదయం సమాచారం ఇస్తామని ఢిల్లీలోని తెలంగాణ అధికారులకు సీఎంఓ చెప్పినట్లు తెలిసింది. ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారానికి సాంకేతిక కారణాలతో సీఎం కేసీఆర్ హాజరు కాని విషయం తెలిసిందే. దాంతో ఈ నెల 15న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్న ఆయన 16న ప్రధాని మోదీని కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు తెలిసింది. కాగా నీతి ఆయోగ్ సమావేశానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు సారథ్యంలోని అధికారుల బృందం వెళ్లనుంది. ఈ నెల 19న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. పరిషత్ పాలక వర్గాలకు బాధ్యతల అప్పగింత, రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తారని తెలిసింది. కొత్త పాలక వర్గాలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల విలీనం, జెడ్పీల కొత్త పాలక వర్గాలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలను జూలై, ఆగస్టులో ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై, భవిష్యత్తు ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ కార్యకర్తలపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ 3 వారాల్లోనే తమ కార్యకర్తలపై 100కు పైగా దాడులు జరిగాయన్నారు. టీడీపీ కార్యకర్తలు ఆస్తులు, శిలా పలకాలపై దాడులు జరిగాయని, ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడం, తమ కార్యాలయానికి నిప్పు పెట్టడం వంటి దారుణాలకు వైసీపీ మూకలు పాల్పడ్డాయని కూడా అన్నారు. గ్రామ స్థాయిలోని టీడీపీ కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచినా ఈ రకంగా ఎప్పుడు దాడులు చేయలేదని, దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యమని నమ్ముకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. వైసీపీ దాడుల్లో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు ఇక టీడీపీ బాసటగా నిలుస్తుందని భరోసా కల్పించారు. వైసీపీ మూకాలు చేసిన దాడుల్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రకటించారు. వలిగొండ మండల దాసిరెడ్డిగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలని వలిగొండ గౌడ సంఘం నాయకులు మరియు వివిధ గ్రామ ప్రజలు ధర్నా రాస్తారోక నిర్వహించారు. వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దుండగులను వెంటనే జై బీసీ జై బీసీ జై పవన జై పవన జై పవన జై పవన దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసు వారు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే సంబంధించినటువంటి దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది దళిత బహుజనుల మీద జరిగినటువంటి దాడిగా అర్థం చేసుకోవాల్సి వస్తున్నది. కాబట్టి సమాజంలో ఇవాళ అశాంతికి కారణమయ్యేటువంటి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏదేమైనా కూడా తక్షణమే పోలీసు వారు స్పందించి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. వెలిగొండ మండల కేంద్రంలో దాసిరెడ్డిగూడెంలో నిన్న రాత్రి జరిగిన విగ్రహ ధ్వంసం గురించి రాస్తారోకో చేయడం జరిగింది. సర్వై సర్దార్ పాపన్న విగ్రహం మీద చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మేము పోలీసు వారికి తెలిపాము. వాళ్ళు మాకు కూడా తక్షణమే ఎంత తొందరగానైనా మేము దాన్ని ఛేదిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఇప్పుడు రాస్తారోకో విరమించాము. మరి బహుజనుల బిడ్డ అనే సర్దార్ పాపన్న మారుమూల గ్రామంలో దాసిరెడ్డిగూడెంలో పెట్టినంత మాత్రాన అసలు విగ్రహాన్ని తీసేస్తే మనసు దగ్గర తీసేస్తారు అనుకోవడం తప్పు. బహుజనులు అంటే ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ ఎప్పుడైనా కలిసి మేమందరం ఒక్కదానికి ఒక్కనాడు ఒక్క సీన్ కూడా రాదు. కానీ విగ్రహం మీద చేసినంత మాత్రాన మేము సాధించాలనుకోవద్దు. తెలిసి చేసినా తెలియక చేసినా మరీ ఎవరు చేసిన వాళ్ళకి మనసులో తెలిసి ఉండదు. మళ్ళీ కూడా చరిత్రలో కూడా ఎక్కడ కూడా చేయొద్దని నా మనసారా కోరుకుంటూ, ఒకవేళ చేసిన నిందితులు వెంటనే దొరికితే కఠినంగా శిక్షించి వాళ్ళని కోరుతున్నాను. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో కలెక్టర్ ఉపాధి కూలీల పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని కూలీలకు పనులు కల్పించాలని సదుద్దేశంతో అమలు చేస్తున్నానని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీల శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారులకు చెప్పడం జరిగింది. అనంతరం కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ పనుల వద్ద కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో కల్పిస్తున్న పనులను కూలీలు సద్వినియోగం చేసుకొని తగిన వేతనం పొందేలా పనులు చేసుకోవాలని కోరారు. రైతులకు ఉపయోగపడే నీటి గుంట పనులను విరివిగా చేపట్టాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. అనంతరం ఉపాధి మేటీలను పిలిచి మీరు సక్రమంగా ప్రతిరోజు హాజరు వేసుకుంటారన్నారు. ఇక ప్రతిరోజు 100కి 100% అందరూ వస్తున్నారా హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఎంపీడీఓ రెహానా బేగం, సర్వశిక్ష అభియాన్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. మొత్తం 20 గ్రూప్స్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వచ్చారు? టోటల్ గ్రూప్స్ ఎంతమంది? 20 మందికి గ్రూప్లో 20 ఉంటారు. ఇంటి 20 400 మంది. 400 మందిలో 100 మంది వచ్చారు అంతే. ఎలా వస్తుంటే ఎలా అండి? 400 మంది అంటే 400 మందికి రావాలి. పర్మనెంట్ గ్రూపా టెంపరీ గ్రూపా? గురుకుందమ్మ వచ్చారా? శ్రీ ఆంజనేయ గ్రూప్ మాదపనం భార్య ముగిస్తారు కాబట్టి వాళ్ళని నచ్చచెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళందరూ కూడా 12 గంటల దాకా పని చేయించడానికి మనం చేపిస్తే ఖచ్చితంగా ఆ 211 రూపాయలు పూర్తిగా వస్తుంది. 211 రూపాయలు పూర్తిగా వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ సంఖ్యతో అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు పని చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. సో ఆ రకంగా పనిచేయాలి. మళ్ళీ మిగతా విషయాల గురించి కూడా మనం నేను డైలీ టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ తక్కువ ఇస్తున్నారు వాళ్ళతో మాత్రం టెలికాన్ఫరెన్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాను. మళ్ళీ డీటెయిల్ రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. ఈ వీక్లోనే రివ్యూ మీటింగ్ ఎలా చేసి మీద డీటెయిల్ గా పెడతాను. మళ్ళీ ఇంకా కొన్ని విషయాల గురించి దాంట్లో మనం ఇంకా డీటెయిల్గా చర్చించుకుంటాము. మళ్ళీ కొన్ని విషయాలు మీకు చెప్తాను. దాని ప్రకారం మనం అందరం కూడా ప్రణాళిక పరిధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మూడో విషయం మీరు అందరం నోట్ చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి 100 days పని కల్పించాలి. మళ్ళీ ఈసారి మనకు డ్రాఫ్ట్ అనేది రాకూడదు, రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎర్లీ షవర్స్ మనకు బాగా పడింది. మళ్ళీ మనకు ఫోర్కాస్ట్ కూడా నార్మల్ రైన్ఫాల్ ఉంది కాబట్టి నియరింగ్ నార్మల్ రైన్ఫాల్ ఉంది కాబట్టి మనకు ఈసారి కరువు రాకపోవచ్చు. దానివల్ల 150 రోజులు అనేది లేకపోవచ్చు. దానివల్ల పూర్తిగా 100 రోజులు అనేది ప్రతి ఒక్కరికి కల్పించే విధంగా చూసుకోవాలి. ఎక్కువ మందికి 100 రోజులు మనం పని కల్పించే దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. సో
ఈ 3 ఫ్యాక్టర్ని బాగా మీరు ఫోకస్ చేయాలి. ఆ 3 విషయాల గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్గా నేను రాబోయే వారంలో పెట్టే రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతుంటాం. మళ్ళీ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పెట్టడం, రివ్యూ మీటింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం, చాలా అవసరం. సో దానికి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులతో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా పాఠశాలలో మొదటి వారం మొత్తం రాజన్న బడిబాట కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని పరిశీలించారు. పిల్లలు వేసవి సెలవులలో బాగా ఆటలలో మునిగిపోయి ఉంటారు. మరి పాఠశాలలు ప్రారంభమయ్యాయి కాబట్టి పాఠశాలలకు రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయినా ఖచ్చితంగా మొదటి రోజు నుంచి పాఠశాలకు రావాలి. ఉపాధ్యాయులు ప్రతిరోజు మీకు పాఠాలు బోధించడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు రావాలి. మొదటి రోజు నుంచి టెక్స్ట్ బుక్లు, యూనిఫామ్లు ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు. శ్రీ వీరపాండ్యన్ గారికి మా స్కూల్ తరపున, హెచ్ఎం తరపున మరియు టీచర్స్ తరపున, విద్యార్థుల తరపున స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. సంవత్సరము స్థాపించబడింది సార్. ఇక్కడ చాలామంది విద్యార్థులు మంది మా స్కూల్లో చదివినారు సార్. ప్రతి సంవత్సరము మా 10th క్లాస్ రిజల్ట్స్లో మంచి ప్రగతిని మేము చూపిస్తున్నాం సార్. సంవత్సరము మా దాంట్లో ఇంప్రూవ్మెంట్. టెక్స్ట్ బుక్స్ అందరికి ఇచ్చారా? పాఠ పుస్తకాలు ఇచ్చారా? అన్ని ఖచ్చితంగా స్కూల్కి మొదటి రోజు నుంచే 100% హాజరు కావాలి. ఎందుకంటే ప్రతిరోజు టీచర్లు వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీకు నేర్పిస్తారో మళ్ళీ అదే సబ్జెక్టుని మళ్ళీ ఇంకొక రోజు నేర్పించడానికి అవకాశం ఉండదు. దానివల్ల ప్రతి ఒక్క రోజు చాలా ముఖ్యం. దానివల్ల ఆబ్సెంట్ కాకుండా కూర్చొని మళ్ళీ యూనిఫామ్ ఇవ్వమని చెప్పాము, షూస్ కూడా ఇవ్వమని చెప్పాము. అంటే పూర్తిగా ఇవ్వలేకపోయినా ఒక్క సెట్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎవరు కూడా యూనిఫామ్ వేసుకోలేదు. యూనిఫామ్ ఇవ్వలేదా ఇంకా? వినండి, కలర్ డ్రెస్ డే ఈరోజు. ఓకే. సో దానివల్ల యూనిఫామ్ వేసుకోలేదు. ఇప్పుడు యూనిఫామ్ ఇచ్చారా మీకు? ఎన్ని జతలు ఇచ్చారు? 2 జతలు, 1 జతనా? 2 జతలు ఇచ్చారా? ఎవరెవరికి ఇంకా ఇవ్వలేదు? ఎవరు ఇంకా తీసుకోలేదు? నేను స్కూల్ వచ్చావమ్మా? రాలేదా? కొత్తగా జాయిన్ అయ్యావా? ఏమ్మా? ఓకే మేడం. పేరు రాస్తావా? పేరు రాయి. ఈ పేరు రాయి. రాదా? ఏ రామ్దేవరావు హాస్పిటల్ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం అందిస్తున్న విషయం అందరికీ విదితమే. ఇక ఆసుపత్రి నుండి దూర ప్రాంతాలలో ఉండే ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఉద్దేశంతో హాస్పిటల్ యాజమాన్యం ఐతా రాజు ఫౌండేషన్ మరియు MCL మెడికల్ సర్వీసర్ వారు కలిసి టెలిమెడిసిన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ 3 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు అధికార ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొక విశిష్ట కార్యక్రమానికి కూడా నాంది పలకడం జరిగింది. EMS వార్షిక ఆర్థిక సహాయంతో
20 లక్షలు వైద్య రంగంలో వివిధ విభాగాలకు పారామెడికల్ సాఫ్ట్కు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో శివానంద రిహాబిలిటేషన్ ప్రెసిడెంట్ విక్రందరావు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒక 20 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ ఏపీ రంగారావు గారు మరణించి ఒక సంవత్సర కాలం కూడా కాలేదు. ఆయన చనిపోయే ముందు ఆయన కోరికగా ఇది చేయడం జరిగింది. ఈ డబ్బును మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే హాస్పిటల్ సంబంధించిన సర్వీస్ ఇచ్చేవాళ్ళు, ఇళ్లలో ఇచ్చే నర్సింగ్ కేర్ ఇచ్చేవాళ్ళు, లేదా ఫ్లెబాటమిస్ట్ బ్లడ్ డ్రా చేసేవాళ్ళు, లేదా జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్, లేదా డాక్టర్ అసిస్టెంట్స్ ఇట్లాంటి కొన్ని కోర్సులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పారామెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికేట్లు ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ 15-20 డేస్ హోమ్ నర్సింగ్ ఎయిడ్ అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 30 మంది పిల్లల్ని తీసుకొని 9 పైసా ఫీజు లేకుండా 2 నెలల్లో ట్రైనింగ్ పూర్తిగా ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్లు ఇప్పించి అందులో కనీసం 60% ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత తీసుకొని మనం మొదలుపెడుతున్నాం. ఇది సక్సెస్ఫుల్ అయితే ఇట్లాంటి కోర్సులు ఎన్నో మొదలుపెట్టి ఒకటి బీద పిల్లలకు ఒక జీవనావకాశం ఇవ్వడం, రెండోది మన హెల్త్ కేర్లో ఆరోగ్య విధానంలో అవసరం ఉందో మాకు కష్టం అనిపించి అప్పుడప్పుడు లేరు మనుషులు, అట్లాంటి మనుషులను సప్లై చేయడం మ్యాన్ పవర్ జరుగుతుందని ఆశిస్తున్నాం. మీ అందరి సహకారం ఇలాగే మాతో ఉండాలి. అన్ని డిసీజెస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ పిలిపించుకొని మన దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే లేదు మనం వేరే వాటితో టైప్ చేసుకొని హోలిస్టిక్ కానీ ఎల్వి ప్రసాద్ కానివ్వండి ఎక్కడైనా దాని దగ్గరగా చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఎందుకనగా మా యొక్క ఈ రామదేవరావు హాస్పిటల్ యొక్క ప్రయాణంలో ఇవాళ మజిలీ ఏదైతుందో ఇది చాలా లీప్స్ అండ్ బౌండ్స్ మీద పెరిగినటువంటి మజిలీ. ముందరగా మేము పేషెంట్లు ట్రీట్మెంట్ ఇచ్చడం మొదలుపెట్టి 11 సంవత్సరాలుగా అయితే మీకు తెలుసు, మీరు మాతో పాటు ఉన్నారు. ఇవాళ రోజు ఇక్కడికి వచ్చిన పేషెంట్లకే ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా ఇక్కడి దూర ప్రాంతాల్లో ఉన్న 200 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి వల్లభి అన్న గ్రామం ఖమ్మం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగేందుకు మన దగ్గర ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ఫిజిషియన్, సర్జన్స్, గైనకాలజిస్ట్, మిగతా స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారి సేవలు వాళ్ళకు అందించే విధంగా మనం టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం. ఇందులో మాతో పాటుగా సహయోగం ఇస్తున్న వారు ఐతిరాజు ఫౌండేషన్, వాళ్ళు వల్లభి యొక్క సెటప్ చూసుకుంటారు. దెన్ ఎసెన్షియల్ మెడికల్ సర్వీసెస్ అని వాళ్ళు ముగ్గురము కలిసి ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా వల్లభిలో ఉన్నటువంటి పేషెంట్లకు మన డాక్టర్ గారు చూడడం, పరీక్షలు చేయడం, మందులు రాయడం, మందుల కంటే ముందర అవసరమైన పరీక్షలు రాయడం, ఆ పరీక్షలు చేసేందుకు వల్లభిలో పరిస్థితి మనం క్రియేట్ చేసి పెట్టాం. అక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, తగిన సదుపాయాలు కల్పించి పెట్టాం. సో ఆ పరీక్షలు కాగానే 2 గంటల తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్స్తో సహా ఇక్కడ డాక్టర్ గారిని మాట్లాడడం వల్ల డాక్టర్ గారు అవసరం పడినట్టయితే స్పెషలిస్ట్ పిలిపించి వారితో కూడా మాట్లాడిపించి అక్కడే ట్రీట్మెంట్ చేయగలిగినట్టయితే ట్రీట్మెంట్ ఇక్కడ మన దగ్గర టైప్ చేసినట్టయితే కంప్యూటర్లో అక్కడ ప్రింట్అవుట్ రావడం, అక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్ మందులు వాళ్ళకి ఇచ్చి ఎట్లా వాడుకోవాలో చెప్పడం జరుగుతుంది. కొద్దిగా ఒకవేళ వికటించినటువంటి కేసులు కొంచెం ముదిరిన కేసులు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పడం వల్ల నుంచి ఇక్కడికి వచ్చాక ఐదర్ మొత్తం ఫ్రీగా కానీ కన్సెషన్ రేట్లో కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు వల్లభిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఎక్స్పెరిమెంట్ మొదలు పెడుతున్నాం. ఇది కనుక సక్సెస్ఫుల్ అనేటైతే ఇట్లా ఇంకా 2-3 సెంటర్లకు ముందు ఫార్వర్డ్ ఎవరైనా వచ్చినట్టయితే అవతల సెంటర్ చూసుకునేందుకు మేము ఇట్లా ఫెసిలిటీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం. ఎర్రగడ్డ జీటీఎస్ కాలనీ విద్యుత్ శాఖ అవుటర్ సోర్సింగ్ మీటింగ్ రీడింగ్ ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు గత 44 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈఎస్ఐ కల్పించాలని, ఉద్యోగ భద్రత, కనీస గౌరవ వేతనం, 30 రోజుల పని తమ డిమాండ్లని ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూడా అభ్యర్థించారు.
ఇవ్వండి. బిఎంఆర్ ఐక్యత వర్ధిల్లాలి, బిఎంఆర్ ఐక్యత వర్ధిల్లాలి, ఈఎస్ఐఈపీఎఫ్ కల్పించాలి, ఈఎస్ఐఈపీఎఫ్ కల్పించాలి, కనీస వేతనం చెల్లించాలి, కనీస వేతనం చెల్లించాలి, ఫీజు రేట్ విధానం రద్దు చేయాలి, ఫీజు రేట్ విధానం రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అవార్డు అమేజు అవార్డు అమేజు. We want justice. We want justice. బిఎంఆర్ ఐక్యత వర్ధిల్లాలి, బిఎంఆర్ ఐక్యత వర్ధిల్లాలి, ఈపీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి, ఈపీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి. We want justice. We want justice. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈపీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి. అమేజు అవార్డు అమేజు అవార్డు అమేజు. బిఎంఆర్ ఐక్యత వర్ధిల్లాలి, బిఎంఆర్ ఐక్యత వర్ధిల్లాలి, బిఎంఆర్ ఐక్యత వర్ధిల్లాలి, బిఎంఆర్ ఐక్యత వర్ధిల్లాలి. ఈఎస్ఐఈపీఎఫ్ కల్పించాలి, కనీస వేతనం చెల్లించాలి, కనీస వేతనం చెల్లించాలి, కనీస వేతనం చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఫీజు రేట్ విధానం రద్దు చేయాలి, 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 కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే ఈఎస్ఈపీఎఫ్ అది గవర్నమెంట్ ద్వారా ఈ రీఎంబర్స్ చేస్తూ మాకు ఈఎస్ఈపీఎఫ్ చెల్లించాలి. రూపాయిన్నర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డివిజన్లో వచ్చి 90 పైసలకు అట్లా కూడా ఇస్తూ ఈ కాంట్రాక్ట్లు దోచుకుంటున్నారు మా శ్రమని. అలాగే అధికారులు కూడా మమ్మల్ని టాగలేయడం, మమ్మల్ని భయపెట్టడం, కొంతమందిని మభ్యపెట్టడం, మమ్మల్ని పని చేసి ఆ విధంగా కూడా మా శ్రమ దోచుకుంటున్నారు తప్ప. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి సార్? అంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అర్ధరాత్రి ప్రదర్శించి? అంటే మీ ఉద్యోగాలు పర్మనెంట్ మా ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలి. అట్లనే మాలో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టిజన్లు గుర్తించి, అదేవిధంగా మాలో చాలామంది ఐటీ చేసిన విద్యావంతులు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఒక సబ్స్టేషన్ ఆపరేటర్ల పోస్ట్ వస్తున్నాయి. అవి వాటిలో కూడా మాకు ప్రధానంగా మాకు అవకాశాలు మొట్టమొదటి మా వాళ్ళకి ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు చేస్తున్న 44 దీక్ష చేస్తున్నారు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అవునండి. సో ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళింది అనుకుంటున్నారా? ప్రభుత్వ దృష్టి వెలిగిందంటే ఏంటంటే మనం ఎక్కడున్నా సరే మనం ప్రభుత్వం ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం ఓట్లేదు మనం గెలిపించినట్టు వాళ్ళు మన బాధలు తెలుసుకోవాలి. ప్రతి ప్లేస్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఏం జరుగుతుందో తెలుసుకుని మా అక్కడ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మన పై అధికారులకి, అలాగే మన పై నాయకులకి ఉందా లేదండి ఉంది కదా, వాళ్ళు తెలుసుకొని మరి ఎంతవరకు మనం పట్టించుకోవాలని నాదో లేదు. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక డిప్యూటీ మేయర్ లేడు, ఒక మేయర్ లేడు. పరిమాల అట్లకి వెళ్ళమంటే వెళ్తారు, దానిలో వేస్తారు, మా ఫోటోలు దిగుతారు, వస్తారు. మా ఇంత శ్రమపడి మేము 45 రోజులు రోడ్లు ఎక్కితే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. అంటే ప్రధానంగా అవుట్ సోర్సింగ్ అయినా మీకు రెగ్యులేషన్ లేదని చెప్పి మీరు ధర్నా చేస్తున్నారు. అవునండి. ఈ ధర్నా నుంచి మీరు మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏమైనా సందేశిస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడున్న ఉద్యోగులు శాసనసభ్యులకి పిఆర్సీ ప్రకటించారు మన ప్రగతి భవన్లో. అయితే ఆ రోజు మాకు కూడా మాట ఇచ్చారు, ఎంత లేదు బాబు మీకు రెగ్యులరైజ్ చేస్తాం, మిమ్మల్ని కూడా ఆర్టిజన్లకు గుర్తిస్తామని చెప్పారు. అది చెప్పి కూడా ఎలక్షన్ అయిపోయింది, ఇంతవరకు సంవత్సరం అయిపోతుంది, ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదో లేడు. ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి మమ్మల్ని కూడా మా విషయం కూడా ఆలోచించండి, మా భవిష్యత్తు కూడా ఆలోచించమని. మీకు ఇంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నారండి, దయచేసి మేము ఆయన దండం పెట్టి అడుగుతున్నాం. ఇప్పుడే మేము మా సభాముఖంగా అడుగుతున్నాం, దయచేసి మా గురించి ఆలోచించి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి గారు మేము పోరుదండలు పెట్టి అడుగుతున్నాం. అట్లా అంటే సందేశం ఉత్పత్తికి ఆలోచన ఉందండి. ఇంకా మేము ఇలాగే మా డిమాండ్లు పట్టించుకోం, మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద వదిలేస్తే కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు తనిఖీలు. సాధారణ ప్రయాణికుల బస్సులోనే విమానం వరకు వెళ్లిన మాజీ సీఎం.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు, కేబినెట్ భేటీయే కారణమన్న సీఎంఓ అధికారులు. మాజీ సీఎం చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు, పసుపు కుంకుమ పేరిట ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న పిటిషనర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.